4 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు మాజీ సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్లోని పలు ప్రాంతాలు అతలాకుతలమయ్యాయి. సుమారు 40 కుటుంబాల జీవన శైలిని చిన్నాభిన్నమైంది. గుడిసెల్లోకి వచ్చిన వరద నీటితోనే గడపాల్సి వచ్చింది. దిక్కుతోచని పరిస్థితిలో మున్సిపల్ ఆఫీసుకు చేరుకున్నారు. తమకు డబుల్ బెడ్రూమ్ కేటాయించి ఉంటే ఇలాంటి పరిస్థితి వచ్చి ఉండేది కాదని చెప్పుకొచ్చారు. రెండు రోజుల నుంచి వర్షం కురుస్తుంది. ఈ వర్షంలో మా గుడిసెలో వరద వచ్చి గుడిసెలన్నీ మునిగిపోయినాయి. చాలా ఇబ్బందిగా ఉన్నాం సార్, చాలా పరేషాన్గా ఉన్నాం మేము. కాబట్టి దయచేసి మమ్మల్ని ఆదుకోవాలి, మమ్మల్ని పట్టించుకోవాలి సార్. ఎందుకంటే మేము ఇప్పుడు చాలా కష్టంలో ఉన్నాము. మళ్ళీ ఈ వర్షంలో మాకు ఒక డబుల్ బెడ్రూమ్ రావాలి. మాకు అందులో టోకన్ల పేరు వెళ్ళింది కాబట్టి మాకు ఆ డబుల్ బెడ్రూమ్ మాకు ఇప్పియాలని కోరుకుంటున్నాం. మామూలుగా మేము ఇన్ని సంవత్సరాల నుంచి గజ్వేల్లో బతుకుతున్నాము. కానీ ఆ అడవిలో ఉంటూ మేము ఎన్నో తేలు పాములు వెళ్ళినా కూడా మేము ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకుంటుందని ఎంతో ఆశతో జీవిస్తున్నాం సార్. మా గుడిసెలల్లో ప్రతి ఒక్క రోజు పాములు వెళ్తూనే ఉంటాయి, తేలు వెళ్తూనే ఉంటాయి, పిల్లలు చిన్న చిన్న పిల్లలు ఉంటారు. 2 రోజుల నుంచి ఆ వరదలో మాత్రం మేము అన్నం లేకుండా చిన్న పిల్లలకు కట్టుకోనికి మాకు కప్పుకోనికి దుప్పట్లు లేకుండా మొత్తం మునిగిపోయినాయి సార్. మాకు ఏ ఆధారం లేదు. 2 రోజుల నుంచి చాలా ఇబ్బందిగా ఉన్నాము. ఈ వర్షం వచ్చిన